చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, తంత్రం, మంత్రం, గణతంత్రం వీటికి తేడా ఏమిటి? గణతంత్రం యొక్క అర్థం ఏమిటి? ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తంత్రం, మంత్రం, యంత్రం కూడా ఒకటి ఉంది, గణతంత్రం. ఇలా పదాలని మనం పరిశీలన చేసినప్పుడు తంత్రం కల్పింపబడినది అవుతున్నది, మంత్రం ఊహించబడినది అవుతున్నది, యంత్రం నిర్మింపబడినది అయి ఉన్నది, గణతంత్రం నిర్వహణలో అమలులో ఉన్నది. ఇది ఈ పదాలకు స్థూల అర్థాలుగా మనం స్వీకరించాలి. మన ధర్మం ధర్మాన్ని ఎలా అనుసరించాలో బోధిస్తుంది. గణతంత్రం ఆ ధర్మాన్ని చట్ట రూపంలో, న్యాయ రూపంలో ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. గణతంత్రం పేరిట భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి 13 స్కెడ్యూళ్లలో ఉన్న అతి విస్తృతమైన రాజ్యాంగ నిర్మాణాలలో, సూత్రాలలో మౌలికంగా చెప్పబడ్డ ప్రాథమిక హక్కులు 8. తింటున్నాం, స్పందిస్తున్నాం. మన స్వాతంత్రం మన ముక్కు చివరన పరిమితం అవుతుంది. ఇది ఈ మూల సూత్రానికి వెనకాతల ఉన్నటువంటి నియమం. మాట్లాడే హక్కు ఉన్నది కదా అని నోటికి వచ్చినది మాట్లాడకూడదు. తిరిగే హక్కు ఉన్నది కదా, ప్రతి చోటకే వెళ్ళాలి అనుకొనకూడదు. మోనోపలి, డియోపలి, అలిగోపలి, మోనోపలిస్టిక్ కాంపిటీటివ్ 4 విధాలుగా ఉండేటటువంటి మార్కెట్ల సూత్రాలలో మన హక్కులు అనేక నియమాలతో అనుబంధింపబడి ఉంటాయి. బాధ్యతలు నిర్వహించినప్పుడే హక్కుల ప్రస్తావన వస్తుంది. గణతంత్ర నిర్మాణం ద్వారా ప్రపంచానికి భారత రాజ్యాంగం అందించిన విషయం ఒక్కటే. ప్రతి విషయాన్ని నియమపూర్వకంగా పరిశీలన చేసి పాటించే ప్రయత్నం చేద్దాం. వీధి కూడళ్లలో రక్షక భటుడు ఉన్నా లేకపోయినా సూచక వ్యవస్థ, సిగ్నలింగ్ వ్యవస్థ సూచించిన ప్రకారంగా మనం నడుచుకోవడమే చట్టబద్ధంగా నడుచుకోవడం. లేడు కదా అని ఇష్టం వచ్చినట్లుగా నడవకూడదు. ఇలాంటి అనేక ప్రాథమిక ధర్మాలను గణతంత్రం మనకు బోధిస్తుంది. స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు, కానీ నియమాలకు లోబడి. ఈ అంశాన్ని గమనిస్తే యంత్రమైన, తంత్రమైన, మంత్రమైన అపారమైన ప్రయోజనాలను ధర్మ మార్గంలో కలిగిస్తాయి. ఇది అర్థం. గురుగారు, కుంభమేళలో ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి? కుంభమేళ 40 రోజుల పాటు ఎందుకు నిర్వహిస్తారు? స్నానం, సంధ్యా, జపో, హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. ఈ 6 కర్మలను విధిగా ప్రతిరోజు మనం అనుసరించాలి. స్నానం, సంధ్య, జపం, దానితో పాటే హోమం 2 కలుపుకొనే, దేవతలను పూజించడం, అతిథులకు అన్నాన్ని, ప్రసాదాన్ని అందించడం. ఇవి 6 విధులు. ప్రతిరోజు ఈ 6 విధులను అనుసరించే అవకాశం ఉంటుంది, ఉండదు. ఇలాంటి అనుసరించడానికి వీలు లేని సందర్భాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని కుంభమేళాలలో, పుష్కరాలలో అనుసరించాలి అంటుంది శాస్త్రం. గురువు సంచారాన్ని అనుసరించి ఒక రాశిలో సంచారం చేసేటటువంటి కాలం మండల కాలం. 40 రోజులకే మండల దీక్ష అని పేరు. బలరాముడు కూడా మహాభారతంలో మండల దీక్ష అన్న పేరిట 40 రోజులు యాత్రలు చేసి ఉన్నాడు. ఈ ప్రయాణ గమనాన్ని గమనించిన ప్రాచీనులు అలా మండలానికి 40 రోజులకు సూచనప్రాయంగా, ప్రతీకాత్మకంగా కుంభమేళ 40 రోజులు నిర్వహించాలి అంటూ నిర్దేశించి ఉన్నారు. కుంభమేళాలో పాటించవలసిన విధులు, అనుసరించవలసిన విధానాలలో స్నానం చేసే సమయంలో సంకల్పం,
దానం చేయడం, ఏకభుక్తం సాత్విక ఆహారం స్వీకరించడం, మౌన వ్రతాన్ని అనుసరించడం, భగవద్ధ్యానం చేయడం, ప్రపంచానికి శాంతి కలగాలి అనే సంకల్పంతో జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడం. ఈ 5 ప్రధాన నియమాలను అనుసరిస్తే ఇంట్లో ఉండి కూడా కుంభమేళాకు వెళ్ళి అక్కడ పాటించిన ప్రయోజనాన్ని మనం ఇక్కడ పొందవచ్చు. ఇది సులభమైన పరిష్కార మార్గం. గురువుగారు, పుస్తకం చదివేటప్పుడు దాన్ని బోర్లించరాదు, అలాగే కాగితాలను మడత పెట్టకూడదు, కింద దిగున గీతలు గీయకూడదు, ఇటువంటి నియమాలన్నీ చెప్తారు కదా. సో పుస్తకానికి ఉన్నటువంటి ఆ నియమాలు ఏమిటి? పూర్వకాలంలో విద్య మౌఖికం అనేటటువంటి వారు విని నేర్చుకోవాలి. అది శృతి. విషేత్వోర్జేత్వాజవస్థోపాజవస్థ దేవోపస్థవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాజకర్మణ ఆప్యాయధ్వమగ్నియా. ఇలా ఆరంభం చేసుకుని సముద్రో బంధు 82 పన్నాల వేదాన్ని అలా వినడం, ఇలా చెప్పడం. క్రమేణా ఈ మౌఖిక విద్య ఇబ్బందికరంగా మారడంతో అక్షర విద్య ఆరంభమైంది. గ్రంథాల లభ్యత పెరగడంతో ఈ వైదికపరమైనటువంటి జ్ఞానమంతా అక్షరాలుగా రూపుదిద్దుకోవడంతో పుస్తక రూపం సరస్వతీ రూపానికి ప్రతీకంగా మనం భావించడం ప్రారంభమైంది. ఈ కారణం చేతనే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చదవరాదు, పుస్తకం పాడవుతుంది, పుస్తకం సరస్వతీ రూపం, ఒడిలో పెట్టుకొనకూడదు, చేతిలో పట్టుకొనకూడదు, వ్యాసపీఠంలో ఉంచాలి. పుస్తకమే దైవ రూపం. మస్తక విద్య గొప్పది పుస్తక విద్య కన్నా కూడా. కానీ పుస్తకంలో ఉండే విద్యనే మస్తకంలో మనం చేర్చే ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆ పుస్తకాన్ని విద్యాదేవికి ప్రతీకాత్మకంగా స్మరించి నమస్కరించి గౌరవిస్తూ వ్యాసపీఠంలో ఉంచాలి. కాగితములు మడతబెట్టరాదు, రేఖలు గీయరాదు, అనేక విధాలుగా ఆ పుస్తకాన్ని హింసించరాదు. పుస్తకం దైవరూపంగా భావించాలి. గీతి శీఘ్రీ శిరఃకంపి తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాః. ఇది వేదాంగ శిక్ష. చూచి చదవరాదు అనే శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. కానీ వేద సంబంధితం కాని ఇతర శాస్త్ర విద్యలన్నీ కూడా గ్రంథ రూపంలో మనం చదవవలసి ఉంటుంది. తర్కము, మీమాంస, శిక్ష, న్యాయము, నిరుక్తము, జ్యోతిషము, ఇలా షడ్వేదాంగములు, ఉపశాస్త్రములు, ఉపవేదములు అన్నీ కూడా అక్షర రూపంలో చదవాలి. కనుక ఆ సమస్త విద్యలకు ఈ గ్రంథం ప్రతీక. గౌరవించాలి. పుస్తకం సరస్వతి రూపం. అందుకే ప్రాచీనులు ఈ నియమాలన్నీ కూడా సూచించారు. ఇది అంతరార్థం. గురుగారు, వేద అనే పదం జ్యోతిషంలో విరివిగా వాడుతూ ఉంటారు కదా. వేద అంటే అర్థం ఏమిటి? పడరాకపోవడమే వేద అవుతుందా? జ్యోతిష శాస్త్రంలో రవిగ్రహానికి లేక ఇతర గ్రహాలకు 12వ ఇంట మరొక గ్రహం చేరినప్పుడు అది వేద అవుతుంది. వ్యయం అనే అర్థం. జ్యోతిషంలో ఈ గ్రహాల మధ్యన గ్రహ యుద్ధాలు కూడా ఉంటాయి. గ్రహాలు పరస్పరంగా యుద్ధం చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు 12వ ఇల్లు, 6వ ఇల్లు, 8వ ఇల్లు, కుజుడు, శని ఈ గ్రహాలకు సంబంధించి 4వ ఇల్లు ప్రత్యేకంగా వేద స్థానాలుగా ఈ శాస్త్రం నిర్ణయిస్తుంది. ఏమిటో మరి జాతకం బ్రహ్మాండంగా ఉంది, లగ్నంలో గురువు, అనుకున్నవన్నీ కావాలి, అలా అనుకుంటే ఇలా ఉద్యోగం రావాలి, ఎందుకు రాలేదో వేద కారణం అవుతుంది. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని 12వ ఇల్లు, 4వ ఇల్లు, 6వ ఇల్లు, కొన్ని గ్రహాలకు చంద్రుడు వంటి గ్రహాలకు 2వ ఇల్లు ప్రత్యేకంగా వేధాస్థానాలుగా పడి రాకపోవడం. 2 గ్రహాలు పడి రాకపోవడంతో శుభగ్రహం కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రత్యేక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పడి రాకపోవడం అని అంటారు. అధికారి ఎంత అనుకూలంగా ఇతరులతో ఉన్నా మనతో మాత్రమే వ్యతిరేకంగా ఉంటాడు. మనకు ఎందుకు కుదరదో, ఇది గ్రహ యుద్ధం అని చెప్పాలి.
కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అలాగే మూలా నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వేద. అలాగే ప్రతి నక్షత్రానికి మరి ఒక నక్షత్రం వేద ఉంటుంది. వేదాస్థానాలు, వేద సంబంధించిన వారాలు, వేద సంబంధించిన తిథులు, కాలాలు అనేకాన్ని ఈ జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. వీటన్నింటినీ కూడా పరిహరించి నిత్య వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి అంటే ఈ నవగ్రహాలకు గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని స్మరించాలి. మిత్రాయ నమః అన్న పేరిట సూర్యనామస్మరణ చేస్తే జాతకంలో ఉన్నటువంటి వేధా దోషాలు తగ్గుతాయి అని శాస్త్ర ప్రమాణం. అధికారులతో మనకు పొసగనప్పుడు సూర్యుడిని స్మరించి వేద అన్న ఆ దోషం పోగొట్టుకోవడం కోసం సూర్య స్మరణ మిత్రాయ నమః అన్న పేరిట చెయ్యాలి. ఇది పరిష్కార మార్గం, ఇది అర్థం. గురువుగారు, బ్రహ్మశ్రీ అనే పదం ఎవరి పేరు ముందునైనా వాడవచ్చా? ఇలాంటివి ఇంకా అనేక పదాలు ఏమైనా ఉన్నాయి, వాటి గురించి వివరిస్తారా? కాలంలో సంబోధనలు విపరీతార్థాలు, విశేషార్థాలు, నూతనార్థాలు, వ్యంగ్యార్థాలతో కొత్త కొత్త రూపాలను సంతరించుకున్నాయి. గురువు అన్న గౌరవ పదం కాస్త గురు అన్న సినిమా భావజాలంతో మారిపోవడంతో వ్యంగ్యార్థంగా మారింది. అదే రకంగా బ్రహ్మశ్రీ అన్న పదం అపారమైన జ్ఞానం కలవారు, వేదాంతార్థం తెలిసిన వారు, పంచవిధాలుగా ఉండేటటువంటి వ్యాఖ్యాన లక్షణాలు తెలిసిన వారినే బ్రహ్మశ్రీ అన్న పదంతో సంబోధించాలి. ఉభయ వేదాంతములు అనే పేరిట దర్శన శాస్త్రాలలో విశిష్టాద్వైతము, ద్వైతము రెండింటిపైన అవగాహన కలిగిన వారిని ఉభయ వేదాంత ప్రవీణులు అని సంబోధించడం ఒక సంప్రదాయం. బ్రహ్మజ్ఞానం కలవారిని బ్రహ్మశ్రీ అని సంబోధించడం ఒక సంప్రదాయం. మహారాజరాజశ్రీ పదవిలో ఉండేటటువంటి వారు, గౌరవార్హత కలిగిన వారిని ఇలా సంబోధించాలి. అలాగే విగత భర్తృకులైనటువంటి వారిని గంగా భాగీరథి సమానురాలు అని సంబోధించడం. మహిళ ఎవరైనా శ్రీ అన్న శబ్దంతో సంబోధించాలి, ఇది శాస్త్ర ప్రమాణం. వివాహం అయినా కాకపోయినా మహిళలను శ్రీ అన్న పేరుతో సంబోధించాలి, ఇది నిజమైన శాస్త్ర ప్రమాణం. అలాగే యజన, యాజన, దాన, ప్రతిగ్రహీన, అధ్యాపకాదులతో కూడుకున్న వ్యవహారాలు చేసేటటువంటి వారు అధ్యయనశీలురు. యజన, యాజన, అధ్యయన, అధ్యాపక, దాన, ప్రతిగ్రహీత, షట్కర్మ నిరతులైనటువంటి అనే సంబోధన కూడా పూర్వకాలంలో ఉజ్జాయింపుగా ఒక 40-50 ఏళ్ల క్రింద ప్రచారంలో ఉండేది. నేటి కాలానికి ఈ పిలుపులన్నీ వ్యంగ్యంగా మారిపోయాయి. మిస్టర్ అండ్ మిసెస్ అన్న పదాలే మిగిలిపోయాయి. అర్థం తెలుసుకుని ప్రవర్తిస్తే, ఆ శబ్దాన్ని ప్రయోగిస్తే నిజమైన ప్రయోజనం మనకు లభిస్తుంది. ఎదుటివారికి ఆ గౌరవాన్ని అందించిన వాళ్ళము అవుతాం, అగౌరవపరచకుండా ఉన్న వాళ్ళము అవుతాం. అందరినీ బ్రహ్మశ్రీ అని సంబోధించడం కొంత అజ్ఞానానికి సూచన అని కూడా చెప్పుకోవచ్చు. గురువుగారు, మరో సందేహం. చేతి రేఖలను బట్టి హస్త సాముద్రికం ప్రసిద్ధం. అలాగే అరికాలలో కూడా రేఖలు ఉంటాయా? పుట్టుమచ్చల ఆధారంగా కూడా భవిష్యత్తును చెప్పవచ్చు అంటారు, ఇది నిజమేనా? తల్లి, జ్యోతిషం చాలా పెద్ద శాస్త్రం. 5 అంగములతో సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే పంచస్కంధములతో కూడుకున్న ఈ శాస్త్రంలో త్రిస్కంధాత్మకంగా ఉండే శాస్త్రం నేటి కాలానికి పంచస్కంధాత్మకంగా విస్తరించిన నేపథ్యంలో శకున శాస్త్రంలో సాముద్రికం కూడా ఒకటి. ప్రతి 6 నెలలకు ఈ చేతిలో ఉండేటటువంటి కొన్ని రేఖలు అంతర్ధానమవుతాయి. మరికొన్ని కొత్త రేఖలు వచ్చి సంతరించుకోవడంతో దశలు మన జీవితంలో ఎలా వింశోత్తరీ క్రమంలో లేక వివిధ రూపాలలో మారుతూ ఉంటాయో ఈ రేఖలు కూడా అలాగే మారుతూ ఉంటాయి. చంద్రభాగలో విదేశీ రేఖ ఏర్పడవచ్చు. మన జాతకాన్ని పరిశీలనాత్మకంగా పరిశీలించినప్పుడు ఆ గ్రహగతులు ఏ విధమైన ప్రయోజనాన్ని ఇస్తాయో ఈ రేఖ అదే ప్రయోజనాన్ని ఇస్తుంది, లేనప్పుడు అంతర్ధానం అవుతుంది. ఇది ఎలాగో అరికాలిలో కూడా అనేక రేఖలు ఉంటాయి. విష్ణుపాదము మనం గమనించినప్పుడు
అరికాలిలో ధనురేఖ, వృత్తరేఖ, శంఖరేఖ, బిందురేఖ, అలాగే యవరేఖలు అనేకం ఉంటాయి. హస్తరేఖలలో కుడి చేతి బొటన వేలికి 2 గీతలు యవరేఖలుగా మనం గమనించినప్పుడు ఇలాంటి యవరేఖ ఉంటే అదృష్టజీవి, తిన్నది జీర్ణం చేసుకోగలుగుతాడు. ఈ యవరేఖ అరికాలిలో బొటనవేలికి దిగువన ఉన్నప్పుడు కోరిన చోటికి పోగలుగుతాడు, ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాడు. సంపూర్ణ ఆయుర్దాయం అరికాలిని పరిశీలించి శాస్త్ర ప్రమాణపూర్వకంగా రేఖలతో జీవితాన్ని నిర్దేశించడం కూడా ఒక శాస్త్రం. ఈనాటి కాలంలో ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా అంతర్ధానం అవుతున్నాయి. ఫేస్ రీడింగ్ మట్టుకు బాగా మిగిలిపోయింది అని చెప్పాలి. గురువుగారు, శాంతి ప్రక్రియలు అంటే ఏమిటి? ఈ శాంతి ప్రక్రియలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? శాంతి ప్రక్రియలు అనేకం. సామాన్యంగా మనం చూసేటటువంటి విధానాలలో 5 సూచిస్తూ ఉంటాం మనం. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనేవి ఈ 5. గ్రహగతులు ఉపయుక్తంగా లేనప్పుడు, మనకు ప్రయోజనం కలిగించేవిగా లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలలో ఈ శాంతి ప్రక్రియలను అనుసరించాలి. ఇందులో గమనించవలసిన అంశం, శనికి సంబంధిత దోషాలు విరివిగా ఉన్నప్పుడు నూనెలో మన ప్రతిబింబం చూచి ఆ నూనెను దానమివ్వడం, తైలావలోకనం, రుద్రాభిషేకం, నక్షత్ర జపం, రాశికి సంబంధించిన జపం, నక్షత్రానికి సంబంధించిన ధాన్య లోహ దానం, రాశికి సంబంధించిన ధాన్య లోహ దానం, సువాసిని పూజ, అలాగే సంతర్పణ, సమారాధన, భోజనాదులను ఏర్పాటు చేయడం, హోమాన్ని ఏర్పాటు చేయడం, ఇలా 9 మార్గాలలో శాంతి ప్రక్రియలను సనాతన ధర్మం సూచించింది. అన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైనది జపం చేసుకోవడం అని కూడా ఈ విధానమే తెలియజేసింది. ఏదైనా ఒక మంత్రాన్ని స్వీకరించి మన మనస్సులో మనం జపం చేస్తే మనోబలం పెరుగుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. గ్రహగతులు కావచ్చు, లోకరీతులు కావచ్చు, పనిచేసే చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లోపించవచ్చు, మనోవ్యాకులత కలగవచ్చు, చిత్తైకాగ్రత లోపించవచ్చు, స్థిరచిత్తం సడలిపోవచ్చు, మనపైన మనకే విశ్వాసం పోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కృంగిపోకుండా తోడ్పాటును అందించేవే శాంతి ప్రక్రియలు. వీటిలో అద్భుతమైన శాంతి ప్రక్రియ జపం అంటుంది ధర్మశాస్త్రం. గురుగారు, సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని జ్యోతిష్యం ప్రత్యేకంగా ప్రతిపాదిస్తుంది అంటే ఏమిటో అర్థం తెలియజేస్తారా? సూర్యకేంద్రక సిద్ధాంతం జ్యోతిషానికి మూల బీజం. జ్యోతిషంలో తెలియని విషయాలు లేవు, జ్యోతిర్వేత్తలు గ్రహించని విషయాలు లేవు. సమస్తము తెలిసిన ఈ ఖగోళ వైజ్ఞానికులు ఈ విజ్ఞాన పరంపరలో సమస్త గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, పాలపుంతలు అన్నింటితో పాటు సూర్యగ్రహం కూడా కదులుతుంది అని తెలిసిన వారే. కానీ అనంతమైన ఈ ఖగోళ ప్రపంచంలో ఏదో ఒక బిందువును ఆధారం చేసుకోవాలి. ఒక బిందువు ఆధారం అయినప్పుడు ఆ బిందువు చుట్టూ 360 డిగ్రీల వృత్తం ఏర్పడి ఆ వృత్తం ఫలితంగా కాలాన్ని గణన చేయగలుగుతాం. ఇందు నిమిత్తమై నక్షత్రం, గ్రహం, ఉపగ్రహం, ఉల్క, పాలపుంత అనే 5 సూర్య నక్షత్రం ఆధారం చేసుకొని అన్నింటినీ దూరాలను లెక్కపెట్టి కదలికలను గ్రహించి కాలాన్ని కొలిచే ప్రయత్నాన్ని జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం లగధుడు అనే మహానుభావుడి కారణంగా ఋగ్వేద జ్యోతిషం అనే పేరుతో నేడు మనం విరివిగా వినియోగిస్తున్నాం. సూర్య కేంద్రకంగా ఈ జ్యోతిర్విజ్ఞానం మనకు నేడు లభ్యమవుతున్నది.
నానాలింగద్వాదృతూనాం నానా సూర్యత్వం అష్టౌ తు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత ఊర్ధ్వం. ఇలాంటి సూర్యమండలాలు ఈ వరుసలోనే 8. ఇందులో మళ్ళీ సూర్యమండలాన్నే మనం ఆధారం చేసుకోవాలి. సూర్యుని చుట్టూ 15, 23కు దాకా గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఆ గ్రహాలకు అనేకం ఉపగ్రహాలు ఉన్నాయి అని గుర్తించిన ఈ వేదం, ఈ ఋగ్వేదం ఇందులో మరీ ప్రత్యేకంగా భూమిపైన సంచారం చేసే మనపైన ప్రభావం చూపేటటువంటి రాశులను మాత్రమే, గ్రహాలను మాత్రమే గుర్తించి నక్షత్రాలను సమూహాలుగా స్వీకరించి 360 డిగ్రీలలో ఉండేటటువంటి వ్యాపించిన వందలాది వేలాది సూర్యుని వంటి నక్షత్రాలను సమూహాలుగా మార్చి ఆ కిరణాల ద్వారా మనపైన వచ్చే ప్రభావాలను లెక్కించి ఒక అద్భుతమైన శాస్త్రంగా మన ముందు సప్రమాణికంగా అందజేసింది. ఈ సిద్ధాంతానికే సూర్య కేంద్రక సిద్ధాంతం అని పేరు. నేటి కాలంలో జ్యోతిర్విజ్ఞానాన్ని అనుసరించి 9 విధాలుగా కాలాన్ని లెక్క పెడుతున్నారు. ఇందులో గురు సంచారాన్ని అనుసరించి కాశీ తదితర క్షేత్రాలలో పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు లెక్క పెట్టే విధానం, దక్షిణ భారతదేశంలో చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుని కదలికలకు అనుకూలంగా 27 రోజులతో సంబంధం చేసుకొని అమావాస్య నుంచి అమావాస్య వరకు వివిధ కాలమానాలు 9 విధాలలో అమలులో ఉన్నాయి. వీటన్నింటికి కూడా మళ్ళీ మూల సూత్రం ఏకరూపం, సూర్య కేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నేడు దృక్ సిద్ధాంత రూపంలో అన్ని గ్రహాల కదలికలను ఈ క్షణంలో ఉన్న వాటిని గ్రహించి ఫలితాంశాలను వివేచించడం జరుగుతున్నది. సాయన, నిలయన అనే 2 విధాలుగా లోకంలో ప్రయోజనం అందించే విధంగా ప్రచారంలో ఉన్న విధానాలకు కూడా సూర్య సిద్ధాంతమే ఆధారం. ఇది ఖగోళ విజ్ఞానం అందించేటటువంటి మూల సూత్రం, ఏకరూప విధానం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.